వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఎప్పుడు కూడా ప్రతి అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుంది. ప్రతి బాధ వెనుక కూడా ఒక గాయపడిన మనసు ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము? అనుభవం ఉన్నవాళ్ళు ఏదైనా చెప్పారు అంటే ఖచ్చితంగా దాన్ని పెడచెవిని పెట్టమన్నమాట. అంటే పట్టించుకోము. వాళ్ళు వాళ్ళ అనుభవంతో చెప్తూ ఉంటారు, ఇది ఇలా చేస్తే ఇలా జరుగుతుంది. మా స్వ అనుభవంతో చెప్తున్నాము, అంటే సొంత అనుభవంతో చెప్తున్నాము, వినండ్రా బాబు, ఇలా డబ్బులు పెట్టేసి మేము నష్టపోయాము, ఇలాంటి బిజినెస్కి మీరు వెళ్ళకండి, ఇలాంటి పనులు చేసి ఆ రోజుల్లో మేము మా టైం అంతా వేస్ట్ చేసుకున్నాము, దయచేసి మీరు కూడా అలా టైంని వేస్ట్ చేసుకోకండి, చాలా వాల్యుబుల్ టైం అనేది, మీరు చక్కగా చదువుకోండి. ఆ రోజుల్లో చదవలేకపోవడం వల్ల, ఆ విధంగా ఆకతాయిలుగా తిరగడం వల్ల ఈరోజు ఇలాగా ఈ పరిస్థితిలో ఉన్నాము. ఆ చదివే ఉన్నట్టయితే మేము ఇంకా వేరే లెవెల్లో ఉండేది మా జీవితము. అలాగ రకరకాలుగా ఏ విషయంలోనైనా కానీ పెద్దలు చెప్పిన మాట వినండి. పెద్దలు చెప్పిన మాట పెడచెవిని పెట్టడం వల్లే వాళ్ళ అనుభవాలతో మాకు ఎంత సర్ది చెప్పాలని చూసినా అది మేము చేయకపోవడం వల్లే మేము ఇలా ఉన్నామని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ జీవిత అనుభవాలు చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ అనుభవం వెనుక ఒక ఓడిపోయిన జీవితం ఉంటుందన్నమాట. అంటే ఖచ్చితంగా ఏదో ఒక కథ ఉంటుంది. అంటే వాళ్ళు పెద్దలు చెప్పిన మాట వెనుకనో, లేదంటే వాళ్ళుగా సొంతంగా ఇలా చేసి చూద్దాము, ఏం జరుగుతుందో చూద్దామని వాళ్ళ జీవితం మీద వాళ్ళే ప్రయోగాలు చేసుకొని వాళ్ళు ఎక్కడో చోట ఏదో ఒక లెవెల్లో ఓడిపోయి ఉండడము, ఇలాగా రకరకాలు ఉంటాయి. కొంతమంది ఓడిపోయినా కానీ మళ్ళీ నిలదొక్కుని పైకి లేచి నిలబడి వాళ్ళేంటో ప్రూవ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది ఓడిపోయిన తర్వాత ఇంకా మా జీవితం ఇంతే అని జీవితాన్ని సరిపెట్టుకొని అలాగే నిలదొక్కుకోలేక ఓడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే ఓడిపోయిన వాళ్ళు కానివ్వండి, గెలిచిన వాళ్ళు కానివ్వండి, ఎవరు వాళ్ళ అనుభవం చెప్పినా కానీ మనము విని తీరాలి. ఎంతో కొంత ఆ అనుభవం వాళ్ళు చెప్పేది మనకి ఉపయోగపడుతుంది. అది ఏ పనిలో అయినా కానివ్వండి, చదువులో కానివ్వండి, జాబ్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి, జీవితంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా మీ లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవడంలో కానివ్వండి, వాళ్ళు అలాగే మీలాగనే లైఫ్ పార్ట్నరు అని చెప్పేసి ఎంచుకొని ఎన్నో బాధలు పడి ఈ రకంగా ఉంది అని చెప్పేసి కూడా అనుభవం వాళ్ళకు అవ్వాలని మీకు అవ్వాలి అని లేదు. కాకపోతే ఒక అనుభవం చెప్పినప్పుడు ఎంతవరకు వినాలి, ఎంతవరకు వినద్దు అనేది మీ ఇష్టము. బట్ కాకపోతే ఒకసారి వింటే తప్పేం లేదు. అది మనకి ఉపయోగపడటమే కానీ దానివల్ల మనం నష్టపోయేదైతే ఏది ఉండదన్నమాట. అలాగే ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళ వెనక ఒక గాయపడిన మనసు ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బాధపడే వాళ్ళందరినీ కూడా మనం చులకన చేసి మాట్లాడకూడదు. బాధపడే వాళ్ళందరూ కూడా ఏదో నాటకం ఆడుతున్నట్టు కాదు. ఖచ్చితంగా వాళ్ళ మనసు ఎక్కడో చోట గాయపడడం వల్లే వాళ్ళు అలా బాధగా మాట్లాడతారు. అలా బాధగా జీవితం ఇంకా నాకు ఇంతే అనే ఒక ఏదైతే డిప్రెషన్ ఉంటుందో అందులోకి వెళ్ళిపోయి అలా బాధగా మాట్లాడుతూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం తక్కువ చేయకూడదు. అనుభవం ఉన్న వాళ్ళ మాటని మనం తక్కువ చేయకూడదు. బాధపడే వాళ్ళ బాధని మనం తక్కువ చేయకూడదు. ఇద్దరిది కూడా సమంజసమే. కాబట్టి మీకు నచ్చితే పాటించండి, మీకు నచ్చకపోతే వదిలేయండి. మీకు నచ్చితే వాళ్ళ బాధని షేర్ చేసుకోండి, మీకు నచ్చకపోతే అసలు వాళ్ళ బాధని మీరు కనుక్కోవద్దు. కాకపోతే ఎవరు కూడా ఎప్పుడు కూడా వీళ్ళని బాధ పెట్టద్దు, తోలనాడద్దు, తక్కువ చేసి మాట్లాడద్దు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.